హాయ్ ఫ్రెండ్స్, నా బర్త్డే ముందు రోజు అక్కడికి వెళ్తాను. నీతో షేర్ చేస్తే నాతో రండి. ఫస్ట్ తనకు జీవమాలకి వెళ్ళాను. చూసారు ఈ డ్రెస్సెస్ అంత క్యూట్గా ఉన్నాయి కదా, నా సైజ్ కాదు ఫ్రెండ్స్. ఇది కూడా ఎంత క్యూట్గా ఉంది చూసారా, కానీ నా డ్రెస్ కాదు. ఈ డ్రెస్ చూసారా, చిన్న పిల్లలకి సరిపోతుంది. చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుండో అనిపించింది. ఇవి కూడా బాగున్నాయి కదా, కానీ నా సైజ్ కాదు. ఈ చీర కూడా కొనుక్కోవచ్చు అనుకున్నాను, ఇది కూడా నా సైజ్ కాదు ఫ్రెండ్స్. ఈ డ్రెస్ చూసారా, ఎక్కడ చూసారా కనిపెట్టుకోండి ఒకసారి. ఎంత క్యూట్గా ఉందో ఈ డ్రెస్. లోపలికి వెళ్ళేటప్పుడు నాకు ఈ డ్రెస్సెస్ అన్ని ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. జీవితంలోన అక్కడ తర్వాత ఎస్ఆర్కి అయితే వెళ్ళాము. అక్కడ ఇది చూసారా ఎంత బాగుందో నా డ్రెస్సెస్. అప్పుడు ట్రయల్ రూమ్స్కి వెళ్ళి డ్రెస్సెస్ ట్రై చేస్తుంటే ఈ చిన్నపిల్ల చూసారా, అక్క 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 అన్నట్టు. నేను ట్రయల్ రూమ్స్కి వెళ్తే అక్కడికే వస్తుంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ చూసారా, నాకు మా తమ్ముడికి సెట్ అవుతుంది కదా, కానీ డ్రెస్ నాకు చిన్నదైపోతుంది. ఈ డ్రెస్ చూసారా అంత క్యూట్గా ఉన్నాయి. నేను కూడా చిన్నపిల్లలు అయితే ఎంత బాగుందో తెలుసా. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్న డ్రెస్ అయితే ఇదే. సరే బుట్ట బొమ్మ టైప్ ఎలా వచ్చిందో. తర్వాత ఈ అంకుల్ తోటి ఇన్ని పీకిచ్చాను. అంకుల్ ఓపిక తీసి ఓపిక అయితే లోన్ పెట్టుకున్నారు. ఈ డ్రెస్ కూడా ఎంత క్యూట్గా ఉందో కూడా. తర్వాత నా బర్త్డే అప్పుడు నాకు పూలు అందకపోయినా కూడా ఎగరెగర మరీ కోసేస్తున్నాను ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే బుట్టయితే పెట్టుకున్నాడు పక్కన. మేము మా ప్రాల్ గ్రామంలో ఉండే మా అంకలం తెలుగుడికి అయితే వెళ్ళాము. మా తమ్ముడు హారతి తిడుతుంటే నేను ఆ చెవులైతే గంట అయితే కొట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే అక్క గంట ఆపే అక్క బాబా అంటున్నాడు. అయినా కూడా నేను ఆపకుండా కొడుతున్నాను. నేను గంట కింద పెట్టేసినా కూడా ఇంకా హారతి అసలు కింద పెట్టలేదు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కూడా నాతో వస్తానంటే తీసుకొచ్చిన వాళ్ళు కూడా దేవుడికి హారతి ఇచ్చి నేను కూడా హారతి తీసుకుని తర్వాత నేను హారతి తీసుకున్న తర్వాత నేను మా తమ్ముడు దిగిన ఫోటో మీకు నచ్చిందా, బాగుందా? తర్వాత బయటకు వచ్చాక నా పోజ్ చూసారా ఎంత అందంగా ఉందో. నా డ్రెస్ కూడా బాగుందా, నచ్చిందా మీ అందరికీ? తర్వాత ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ కట్ట పంచిపెట్టి, బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్సిల్స్ కట్ట పంచిపెట్టి ఇంటికి వచ్చాక సాయంత్రం మా డాడీ అయితే కేఎఫ్సీకి అయితే తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడ సాయంత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. తర్వాత నా బర్త్డే అయిపోయాక మేమైతే నా వీడియో మీకు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.